హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ నందు అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందూస్ తెలుగు టేల్స్. సో ఇక్కడైతే నేను మొన్న శివరాత్రి జరిగింది కదా, సో ఆ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. కొంచెం డిలే అయింది కజిన్స్ పెళ్ళి ఉండడం వల్ల. సో నేనైతే ఆ వ్లాగ్ అనేది ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. అండ్ మీరందరూ కూడా శివరాత్రి ఎలా చేసుకున్నారు, మీ ఫాస్టింగ్ అంతా ఎలా జరిగింది అనేది నాకు కమెంట్ చేయండి. సో ఆ రోజు అయితే నేను మొత్తం కంప్లీట్గా ఇల్లంతా మొత్తం క్లీన్ చేశాను. సో అక్కడ నుండి నా ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. అండ్ నేను ఫాస్టింగ్ కూడా ఉంటాను ఆ రోజు. సో ఫస్ట్ అయితే ఆ రోజు మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇల్లంతా ఫస్ట్ క్లీన్ చేశాను. సో అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ నా క్లీనింగ్ అంతా ఫినిష్ అయ్యేలోపు మా బాబు అయితే నిద్ర లేచాడు. సో వాడికైతే పాలు అండ్ బిస్కెట్స్ అవన్నీ రెడీ చేసి ఇచ్చాను. సో వాడు టీవీ చూసుకుంటూ వాడు పాలు తాగేశాడు. అండ్ నేను ఇక్కడ పూజకైతే ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే కడపకి పసుపు రాసి నేనైతే బియ్యపిండితో ముగ్గు వేస్తాను. ఇది మ్యాక్స్ ఫ్రైడేస్ మ్యాక్స్ రిపీట్ చేస్తూ ఉంటాను. అండ్ ఏదైనా స్పెషల్ డేస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇలా పసుపు రాసి ముగ్గు అనేది వేస్తూ ఉంటాను. అండ్ ముగ్గు కూడా బియ్యం పిండితో వేయడానికే నేను ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఇక్కడ పూజ ఐటమ్స్ అన్నీ క్లీన్ చేయడానికి అంతా రెడీ చేసుకున్నాను. అండ్ మనకి ఇలా కొన్ని వీడియోస్లో చూపిస్తూ ఉంటారు కదా, లైక్ వాటర్లో లెమన్, చింతపండు ఇవన్నీ వేసి వాటర్ని మంచిగా బాయిల్ అవ్వనిస్తే సో అందులో మనం రాగివి కానీ ఇత్తడివి కావన్నీ ఇవన్నీ వేస్తే అవి మంచిగా క్లీన్ అవుతాయని చెప్పారు. సో నేను కూడా ఫస్ట్ టైం అలా ట్రై చేశాను. నేను ఎవ్రీ టైం పీతాంబరి అవే యూస్ చేస్తాను. బట్ ఈసారి ఈజీగా అవుతుంది కదా అని చెప్పి ట్రై చేశాను. బట్ నాకైతే వర్కౌట్ అయినట్టు అనిపించలేదు. నేను మళ్ళీ పీతాంబరితో ఉన్నవన్నీ క్లీన్ చేసుకున్నాను. సో అవన్నీ క్లీన్ అయిపోయాక కొద్దిసేపు అలా ఎండకు పెట్టేశాను. సో అంతలోపు ఇక్కడ ఫ్లవర్స్ కానీ పూజ రూమ్ అదంతా నేను అరేంజ్ చేసుకున్నాను. పూజకైతే స్టార్ట్ చేశాను. ఇక్కడ ఫస్ట్ దీపం అయితే వెలిగించి నేను అభిషేకానికి అయితే అన్నీ రెడీ చేసుకున్నాను. సో మనం ఇంట్లో కూడా ఇలా అభిషేకం చేసుకోవచ్చు. అండ్ శివరాత్రిలో చేస్తే చాలా మంచిది అని చెప్పి నేను ఇలా మనకు పంతులు అలా చెప్తూ ఉంటారు కదా. సో అవి చూసి నేను ఈసారి చేద్దాము అని చెప్పి స్టార్ట్ చేశాను అభిషేకం అయితే. అండ్ నేను చేసింది పాలు, పెరుగు, చక్కెర, పసుపు, కుంకుమ. సో వీటితోనైతే నేను అభిషేకం చేశాను. అండ్ మనకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ అనేది ఉంటుంది. అంటే మనము అభిషేకానికి యూస్ చేసే ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో దానికి ఒక్కొక్క ప్రత్యేకతను ఉంటుంది. సో ఎవరికైనా వీటి గురించి తెలీదు అనుకుంటే మీరు నెక్స్ట్ టైం శివాలయానికి వెళ్ళేలోపు ఒకసారి దీని గురించి అయితే కనుక్కోండి. సో ఇక్కడైతే నా అభిషేకం అనేది ఫినిష్ అయిపోయింది. సో ఫినిష్ అవ్వగానే నేను మంచిగా పూలతోనైతే అలంకరించి అండ్ నా పూజ అయితే ఇక్కడ నేను కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్నది ఇది ఈవినింగ్ టైము. సో ఈవినింగ్ అవ్వగానే నేను మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ ఇక్కడ నారికేల దీపం పెడదాము అని చెప్పేసి సో కొబ్బరికాయ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో దానికైతే కొబ్బరికాయ మనం దేవుడికి పెట్టింది అయితే యూస్ చేయొద్దు. సో సపరేట్ కొబ్బరికాయ మనం సపరేట్ ఇలా కొట్టి దాన్ని మళ్ళీ యూస్ చేయాలి. అండ్ శివుడికి చాలా ఇష్టం అంటారు నారికేల దీపం. సో శివరాత్రి రోజు పెడితే మంచిది అని అనిపించింది నాకు. సో అందుకని చెప్పి నేనైతే ఇక్కడ దీపం పెడుతూ ఉన్నాను. సో వాటికైతే ఇక్కడ అంతా ప్రిపరేషన్స్ చేస్తున్నాను.
నారికేల దీపం శివుడికి ఎంతో ఇష్టమైందని చెప్తూ ఉంటారు. సో నేను ఈవినింగ్ నా పూజ అంతా కంప్లీట్ చేసుకొని దీపం వెలిగించి సో ఇక్కడైతే నా ఫాస్టింగ్ అనేది వదులుతున్నాను. నెక్స్ట్ ఫాస్టింగ్ అనేది ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాక నెక్స్ట్ మన కమ్యూనిటీలోనే శివ పార్వతుల కళ్యాణం అనేది ఉంది. సో అక్కడికి వెళ్దాము అని చెప్పేసి రెడీ అయ్యాము. సో ఇలాగే నా పూజ అయితే నేను కంప్లీట్ చేసుకున్నాను. ఈ టెంపుల్ వచ్చేసి మన కమ్యూనిటీలోనే దాసాంజనేయ స్వామివారి ఆలయం. సో హనుమాన్ టెంపుల్ అది మీకు చెప్పాలంటే. అండ్ ఇక్కడ పండగలు కానివన్నా చాలా బాగా చేస్తారు. అండ్ డెకరేషన్ అదంతా కూడా బాగా చేస్తారు. అండ్ నాకైతే ఫేవరెట్ మా టెంపుల్లో జరిగేది ఫేవరెట్ వచ్చేసి శ్రీరామనవమి. అదైతే నాకు చాలా చాలా ఇష్టం. సో ఇక్కడైతే ఫస్ట్ ఇక్కడ కళ్యాణం ఉంది అని చెప్పేసి మేము కళ్యాణం టైంకి వచ్చాము. ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసుకొని అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా దేవుడి బ్లెస్సింగ్స్ అవన్నీ తీసుకున్నాము. సో కొబ్బరికాయ తీసుకొని వచ్చి ఫస్ట్ ఇక్కడ దేవుడి దగ్గర అరటి పండ్లు పూలు అవన్నీ సమర్పించి నెక్స్ట్ ఇక్కడ కొబ్బరికాయ అనేది కొడుతున్నాము. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నది శ్రీకృష్ణుడి విగ్రహం. ఎంత బాగుంది కదా. సో చాలా బాగుంది చూడడానికి అయితే. అండ్ నెక్స్ట్ కళ్యాణం జరుగుతుంది అక్కడ. సో మేము వెళ్ళేప్పటికి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మేము వెళ్ళగానే. సో మాకు చాలా బాగా అనిపించింది చూడడానికి. అండ్ డెకరేషన్ అదంతా కూడా చాలా బాగుంది. సో నెక్స్ట్ అయితే మీరు కళ్యాణాన్ని చూస్తూ ఉండండి. మనుష్యులైనా దేనికి ఆచరిస్తారంటే మధుపర్క యోగ్యత అంటే స్వామివారికి మధుపర్కాలు అని వివాహంలో ఇస్తాం కదండి. వాటిని వివాహ సందర్భంలోనే మధుపర్కాలు అని పిలుస్తారు. మిగతా సమయంలో ఎక్కడా ఆ పదంతో పిలవరు. చేయాలి, శబ్దం చేయాలి, గట్టిగా వినబడాలి. చెప్పండి అందరూ కూడా. వరదాభవంతు నమస్కారం చేసుకోండి. నమ పార్వతీపతయే హర హర మహాదేవ. పార్వతీపతయే హర హర మహాదేవ. ఒక్కసారి నిశ్శబ్దం అవ్వాలి. మళ్ళా శబ్దం చెప్తారు. ఒక్కసారి డోలు. రెండవ పర్యాయం పశవో మే కామః. సంతానాన్ని కోరుకున్నావు బానే ఉందయ్యా. మరి సంతానాన్ని పెంచి పెద్ద చేయాలంటే పాలు కావాలి కదా. మనకు పశు సంపద సమృద్ధిగా ఉంటేనే వాళ్ళకి ఆ యొక్క పశు సంపద ద్వారా వచ్చినటువంటి పాలు అవి ఇచ్చి వాళ్ళని వృద్ధిలోకి తీసుకురాగలం. కావునవ పర్యాయం అబ్బాయి శిరస్సున పోస్తుందిగా. అలా జగన్మాత అయిన పార్వతీదేవి పరమేశ్వర శిరస్సున పోస్తారు. పశవో మే కామః సమృద్ధత. మూడవ పర్యాయం ప్రజామే అని పరమేశ్వరుడు కోరుకున్నాడు, వరుడు కోరుకుంటున్నాడు. పశగోమి అని స్త్రీ కోరుకుంటారు. మూడవది ఏమిటయ్యా అంటే మనకున్నటువంటి ద్రవ్యమును సత్కర్మలకు ఉపయోగించాలి. యజ్ఞోమే కామః. యజ్ఞం అంటే కేవలం కూర్చుని హోమం చేయడమే కాదండి. ఎవరికైతే సహాయము అనేటువంటిది ఉంటుందో ఆ యొక్క సందర్భాన్ని బట్టి నువ్వు చేసినటువంటి సత్పాత్ర దానం యజ్ఞముతో సమానము అని చెప్పారు. అందుచేత అంటున్నారు. అయితే ఈ కోరుకునే క్రమంలో ఎందుకు ఇలా కోరుకోవాలి అంటే బెకోధావతి తంచధావతి ఫణి సర్పం సిఖీధావతి అని ఒక చిన్న పురుగు ఉందనుకోండి. ఆ పురుగు దాని ఆహారం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈ పురుగులు ఎక్కడ దొరుకుతాహా అని మనం వెనుక తక్కునే ఉంటాట. ఒకసారి తీసుకోండి. లోకరక్షణార్థం జగద్రక్షణార్థం ఏమి చేయాలన్నా ధనంతోనే పని కదండి. వ్యవహారం మనం ఎన్నైనా చెప్పవచ్చు కాక ధనం లేకపోతే వ్యవహారం నడవదు. అందువల్ల నాలుగవ పర్యాయంగా శ్రేయోమే. శ్రేయము అంటే ధనం అన్నమాట. లోకములో ఉండే సమస్త జనులకి కూడా ఎటువంటి కష్టమునైనా సరే తీర్చగలిగే సామర్థ్యముగా ఆ లక్ష్మీ కటాక్షము అందరి యందు కూడా ప్రసరించాలి అని చెప్పి పార్వతీ పరమేశ్వరుడు నాలుగవ పర్యాయం శ్రేయం మనందరికీ కూడా ధనము సమృద్ధిగా కలగాలని కోరుకుంటూ ఉన్నారు.
శివపార్వతుల కళ్యాణం అయితే చాలా చక్కగా కన్నుల పండుగగా జరిగింది. అండ్ పూజారి గారు అయితే అసలు ఎంత మంచిగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా బాగా చేయించారు. అండ్ మనం టికెట్ తీసుకొని అక్కడ మనం పూజలో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. సో అలా ఉంటుంది ఇక్కడ. అండ్ నాకైతే బాగా నచ్చింది, ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేశారో పూజారి గారు అయితే. సో ఇక్కడ కళ్యాణం అంతా అయిపోయాక మేము అక్కడ మళ్ళీ ఫ్రూట్స్ ఇస్తారు. సో అవి తీసుకొని ప్రసాదంగా సో మళ్ళీ ఇక్కడ లాస్ట్లో ఒకసారి దేవుడికి దండం పెట్టుకుందామని చెప్పి అలా దండం పెట్టుకొని ఇంటికైతే బయలుదేరుతూ ఉన్నాము. సో ఈ వ్లాగ్ మీ అందరికీ ఎలా నచ్చింది అని చెప్పేసి నాకైతే చెప్పండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.